అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. మీ అందరూ కూడా చక్కగా నవరాత్రులు చేసుకుంటున్నానని నమ్ముతున్నాను. లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అమ్మవారు అవకాశం కల్పిస్తూ అవుతుంది, లేదంటే లేదండి. అయితే ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారనమాట. ఆ అలంకరణలో ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారు అంటే అందరికీ తెలుసు కదండి. ప్రతిరోజు మనం ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ మన పని మొదలు పెడతాం. కాబట్టి అమ్మవారికి అయితే ఏ విధంగా అయినా ప్రతిరోజు తలుచుకుంటే కానీ మనకు రోజు గడవదనమాట. అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు అమ్మవారికి మనం వీలైతే అమ్మవారి అష్టకం ఉంటుంది, మీకు తెలుసు కదా, మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. కుదిరితే ప్రతిరోజు మీ స్తోత్రాల్లో చేర్చుకోండి, అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. అమ్మవారు ఆ విధంగా కరుణిస్తారనమాట. లక్ష్మీ అమ్మవారు అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకము, లక్ష్మీ కవచం ఉంటుంది. కవచం కావాలంటే మీరు చదువుకోండి, ఈవినింగ్ అయినా చేసుకోండి, చక్కగా ఏం ప్రాబ్లం లేదు. లక్ష్మీ కవచము, కనకధార చెప్పాను కదా నేను కూడా. లలిత సహస్రనామం ఎవరైనా చదవకపోతే ఈరోజు రేపు చక్కగా చదువుకోండి, అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. నా పూజ అయితే ఈరోజు కొంచెం ఎక్కువగానే. ఈరోజు లక్ష్మీ అవతారంలో అమ్మవారు క్షీరన్నం కానీ పూర్ణం బూరెలు కానీ నైవేద్యం అనమాట. గులాబీలు, తామరలు, కలువలు కావాలంటే పెట్టుకోవచ్చు. నాకైతే గులాబీలు దొరికాయి, మంచిగా చేసుకున్నాను. పూర్ణం బూరెలకి అవకాశం కుదరలేదు, టైం సరిపోలేదు. క్షీరన్నం చేసి పెట్టాను. ఇంట్లో ఉన్న వస్త్రం చక్కగా సమర్పించుకున్నాను అనమాట. ఈరోజు అమ్మవారికి మంచి పూలు దొరికాయండి. గులాబీలు, తామరలు, గంధం కలర్ పువ్వులు, మందారాలు, మల్లెలు, జాజులు, కాగడాలు, విరజాజులు, ఇంకా మనకి రోజు వచ్చేదే పారిజాత పుష్పాలు, చామంతులు, అనేక రకాల పుష్పాలతో అన్నీ మనకి మ్యాక్సిమం ఇంట్లోవే, బయట కొంచెమే కొనుక్కున్నాను అనమాట. చక్కగా అద్భుతంగా అమ్మవారి అర్చన అయితే జరిగింది. వీడియో తీయడానికి మనకి ఎవరు లేరనమాట. ఏదో కొంచెం మేనేజ్ చేస్తాను, మీకు ఆ మాత్రం చూపించాలని తాపత్రయం. చక్కగా నా పూజ అయితే అద్భుతంగా అయింది. ఇకపోతే చూసారా, మంచి మల్లెపువ్వు అనమాట. ఎంత అందంగా ఉన్నారో దుర్గామాత, చిన్న విగ్రహం, మంచిగా ఉన్నారు. ఇకపోతే రేపు అయితే ఒక మాట చెప్తానండి. లక్ష్మీ అనుగ్రహం అంటే సంపదే కాదండి, అంటే డబ్బులు, బంగారం, బిల్డింగులు, కార్లు అవే కాదండి. అమ్మవారి అనుగ్రహం అని అంటే తిండికి గుడ్డకి లోటు లేకుండా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, అది చాలండి. నిజంగా నేను ఇదే నమ్ముతాను. ఎంత సంపద ఉన్నా మనకు ఆరోగ్యం లేనప్పుడు, మనకు ఆనందం లేనప్పుడు, మానసిక ప్రశాంతత లేనప్పుడు ఎంత సంపద ఉన్నా అది ఉన్నట్టు కాదండి. ఉన్న దాంట్లో మనం అనుభవించాలన్నమాట. అది అప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకు ఉన్నట్టు. అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నలుగురితో మంచిగా కలిసిమెలిసి తిరిగి తిండికి గుడ్డకి లోటు లేకుండా మన ఆరోగ్యం, ఆ మాత్రం ప్రశాంతత ఉంటే అదే అమ్మవారి అనుగ్రహం అండి. నేను ఇదే నమ్ముతాను, మీరు ఏమనుకోవద్దు. ఇంకా రేపైతే 6వ రోజు అండి, దేవీ శరన్నవరాత్రుల 6వ రోజు. అమ్మవారు లలితాదేవిగా దర్శనమిస్తారనమాట. బంగారు రంగు వస్త్రం ధరిస్తారండి. తామర, గులాబీ, కలువ, ఏ రకాల పుష్పాలు ఉంటే ఆ రకాలు మనం చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇంకా అల్లంగారుల నైవేద్యం అండి అమ్మవారికి. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి. ప్రతిరోజు ఓం శ్రీ మాత్రే నమః అని చక్కగా చెప్పుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా లలితా అమ్మవారిది అయితే మీరు ఈ రోజు నుంచి పెట్టుకుంటే చక్కగా సాయంత్రం అయినా చేసుకుంటే మంచిది. కుంకుమార్చన ప్రతిరోజు చేసుకోండి. ఎప్పుడు చెప్పేదే చెప్తాను, చాలా అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. నార్మల్ డేస్ కూడా ప్రతి శుక్రవారం చక్కగా కుంకుమార్చన చేసుకోండి, భలే బాగుంటుంది. ఓకే అండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే. కన్నాకి శ్రీకూర్మ డ్యూటీ అనమాట, హౌస్ సర్జన్ కదా తను. శ్రీకూర్మ వెళ్తున్నాడు, చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.